పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు ఫల్తా ప్రాంతంలో అత్యంత ప్రభావశీల నేతగా చలామణి అయిన టీఎంసీ నాయకుడు జహంగీర్ ఖాన్ ను పోలీసులు సగం ప్యాంటుతో వీధుల్లో ఊరేగించారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెవులు పట్టుకుని చేతులు జోడించి ప్రజలకు క్షమాపణలు చెప్పిస్తూ 4 గంటల పాటు చెప్పులు లేకుండా తిప్పారు. దోపిడీ, బెదిరింపులు, మహిళలపై సామూహిక అత్యాచారం చేస్తామని హెచ్చరించిన ఆరోపణలపై జూన్ 8న నేపాల్ సరిహద్దులో జహంగీర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఫల్తాకు తీసుకొచ్చి ఘటనలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో జహంగీర్ తనను తాను పుష్ప సినిమా పాత్రతో పోల్చుకుంటూ ప్రచారం చేశారు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ తరహాలో నేను తలవంచను అంటూ తన అనుచరుల్లో బలమైన నాయకుడి ఇమేజ్ ను నిర్మించుకున్నారాయన. అయితే ఇప్పుడు అదే నేత చెవులు పట్టుకుని ప్రజలకు క్షమాపణ చెప్పడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన ఘటన అయితే మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఫల్తా ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత ప్రభావశీల నేతగా చలామణి అయిన టీఎంసీ నాయకుడు జహంగీర్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా వీధుల్లో చెవులు పట్టుకుని మరి బహిరంగ క్షమాపణలు చెప్తున్నారు ప్రజలకు. ఆ దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ఐన్యూస్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు బాగా చలామణి అయిన ఒక నేత తనకు తానుగా పుష్ప స్టైల్లో కూడా ఎవరికి తలవంచను అన్నట్లుగా కూడా ఆయన డైలాగ్లు చెప్తూ తన అనుచర వర్గాన్ని ఒక డిమాండ్ లెవెల్లో ఆయన ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఈ విధంగా వెళ్లాల్సిన పరిణామం అసలు ఏంటి? ఇలా ఎందుకు అరెస్ట్ చేసి ఈ విధంగా బహిరంగ క్షమాపణలు చెప్తున్నారు? కేవలం ఆ వ్యాఖ్యలే కారణమా లేకుంటే ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి రాజు? యశ్మరామణి, ఏదైతే పశ్చిమ బెంగాల్లో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ నాయకులందరూ కూడా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య గత 2 నెలల క్రితం అయితే అధికారం చేపట్టిన అధికార మార్పు జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే అక్కడ దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఫల్తా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ టీఎంసీ నేత, ఇప్పుడు ప్రస్తుతం బహిష్కృత టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి నేత ఏదైతే జహంగీర్ ఖాన్, ఈ జహంగీర్ ఖాన్ చాలా తీవ్ర వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా పశ్చిమ బెంగాల్లో చలామణి అవుతున్నాడు. ఒకవైపు క్రిమినల్ కేసులు కూడా చాలా వరకు ఉన్నాయి. స్థానిక ప్రజల్ని, అదేవిధంగా వ్యాపారస్తుల్ని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అక్రమ దందాలకి, అక్రమ వసూళ్లకి పాల్పడినట్టయితే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి 2026 ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్ లో కూడా తీవ్ర స్థాయిలో ఆ ప్రజల మీద విరుచుకుపడడం, పోలీస్ అధికారులు బెదిరించడం, నేను పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంటూ కూడా వ్యాఖ్యానించి పోలీస్ అధికారులు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు అక్రమ దందాలకు కూడా పాల్పడినట్టయితే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఏదైతే 2026 ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్ పోలింగ్ లో కూడా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీ గుర్తు ఉన్నటువంటి ఈవీఎంల మీద టేపులు అంటించి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఈ జహంగీర్ ఖాన్ అయితే నిలిచాడని చెప్పుకోవచ్చు. దీని మీద అయితే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇటీవల కాలంలో పరారులో ఉన్నటువంటి జహంగీర్ ఖాన్ ఆ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నేపాల్ సరిహద్దుల్లో అయితే ఈ నెల 8వ తారీఖున పశ్చిమ బెంగాల్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఫల్తా నియోజకవర్గానికి తీసుకొచ్చి నెల 11, అదేవిధంగా తాజాగా కూడా 2 సార్లు కూడా ఆ సీన్ ఏదైతే గతంలో పోలీస్ అధికారుల మీద ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకొచ్చిన సమయంలో మనం విజువల్ లో చూస్తున్నాం. అయితే రాజు, టీఎంసీ నేత కాబట్టి ఎవరైనా ఆ పార్టీకి సంబంధించి వారు స్పందించారా?
ఎస్ బ్రాహ్మణి ఈ టీఎంసీ నేత కాదు. ప్రస్తుతం అయితే మొన్న 2026 ఎలక్షన్ లో చేసినటువంటి అక్రమాల నేపథ్యంలో టీఎంసీ నుంచి అయితే బహిష్కరించడం జరిగింది. ప్రస్తుతం టీఎంసీ బహిష్కృత నేత కాబట్టి టీఎంసీ అధికారులు అయితే టీఎంసీ పార్టీకి సంబంధించి ఎవరు కూడా స్పందించే అవకాశం అయితే ఉండదు. ఆ ప్రస్తుతం విజువల్ లో కూడా మనం చూస్తున్నాం, హాఫ్ నిక్కర్ తో టీ షర్ట్ తో రోడ్ల మధ్య నడిపిస్తూ వీధుల్లో ఆ ప్రజలకి క్షమాపణ చెప్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఒక రకంగా స్థానిక ప్రజలకి అయితే రాజు, ఈ విషయంతో ఇలా జహంగీర్ ఖాన్ ను సగం ప్యాంటుతో చెవులు పట్టుకుని ఈ విధంగా ప్రజలకు క్షమాపణ చెప్పించడం వల్ల ఇంకా మీదట ఎవరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనే విషయాన్ని పోలీసులు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ అదే చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు ఇదేంటి ఈ సంఘటన ఏదైతే ఉందో దీంతో ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని అయితే ఇవ్వాలని చెప్పి అయితే బీజేపీ ప్రభుత్వం అక్కడ భావిస్తుంది. గతంలో జరిగినటువంటి ఆ తప్పుల నుంచి ప్రజల్ని రక్షించడం, అదేవిధంగా గత నాయకుల చేసినటువంటి అక్రమాల నుంచి వాళ్ళకి రక్షణ కల్పించడం, ఇలాంటి చర్యలకి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ జహంగీర్ ఖాన్ ప్రస్తుతం అయితే ఆ కోర్టు ఆదేశాలతో పోలీస్ రిమాండ్ లో ఉండడం జరిగింది. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా వరకు 2021 ఎన్నికల్లో కావచ్చు, 2026 ఎన్నికల్లో కూడా చాలా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి చాలా క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవడంతో ఇప్పుడైతే ఈ సంఘటన ఆయనకి ఒక అవమానకరమైనటువంటి దీనిగా ఉంది. మరోపక్క ప్రభుత్వం కూడా ప్రజలకు భరోసా ఇచ్చే అవకాశంగానే చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.